అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ ప్రభుత్వ షట్డౌన్ను ఆపే దిశగా అడుగులు పడ్డాయి. మొత్తం మీద గత 40 రోజులుగా స్తంభించిన అమెరికా ప్రభుత్వ పాలనను తిరిగి గాడిన పెట్టే వైపుగా కసరత్తు మొదలైంది. దీంతో చాలా రోజుల తర్వాత బంగారం కొనే వాళ్లకు ఇప్పుడు అదిరిపోయే శుభవార్త వచ్చినట్టయింది. 2026 నాటికి దేశీయంగా బంగారం ధరలు తగ్గనున్నాయట. బంగారం రేటు తగ్గనుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి. మరి యుఎస్ ఫెడ్ నిర్ణయాలతో భవిష్యత్ పెట్టుబడుల కోసం మళ్ళీ బంగారం కొనాలా వద్దా? త్వరలో బంగారం ధర ఇంకా పెరగనుందా? నిపుణులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. బంగారం, వెండి ధరలు రోజురోజుకి గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. బంగారం ఎవరైతే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది ఈ బంగారం ధరలు భారీగా పెరగనున్నాయని, ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఇప్పుడే కొనుగోలు చేయాలి అని, లేకపోతే పెరిగిన ధరల కారణంగా భారీగా నష్టపోతారు అని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగిసే అవకాశం ఉండడంతో ఆర్థిక డేటా విడుదలలు మళ్లీ ప్రారంభమవుతాయనే అంచనాల మధ్య ఇది ఆర్థిక మాంద్యాన్ని నిర్ధారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు కోతకు అవకాశాలను కూడా పెంచుతుంది అని చెప్పొచ్చు. ఇక విశ్లేషకుల ప్రకారం చూసుకుంటే బంగారం ధరలు కొంతకాలం పాటు ఏకీకృతం కావచ్చు. ఆ తర్వాత మళ్లీ పెరగవచ్చు. ఏడాది బంగారం ధరలు ఔన్సుకు $5,000 కంటే ఎక్కువగా పెరుగుతాయని జేపీ మోర్గాన్ అనే ప్రైవేట్ బ్యాంక్ అంచనా. అంటే ఇది ప్రస్తుతం ఉన్న ధర కంటే 20% ఎక్కువ. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ కోసం కోమెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.45% పెరిగి ఔన్స్ కి $4,140.75కి చేరుకోగా, వెండి భవిష్యత్తులో 0.08% పెరిగి ఔన్స్ కి $50.35కి చేరుకుంటుందని అంచనా. క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,23,830 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,13,510 రూపాయలుగా ఉంది. అయితే వీటికి జీఎస్టీ మరియు మేకింగ్ ఛార్జీలు ఉండవు. ఇక వెండి కిలోకి 1,57,100 రూపాయలుగా ఉంది. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగింపు ఆర్థిక డేటా విడుదలను మళ్లీ ప్రారంభించిందనే అంచనాలతో చాలా కాలంగా ఆలస్యమైన ఆర్థిక డేటా మందగమనాన్ని నిర్ధారించే అవకాశం ఉంది. ఇది ఫెడరల్ రిజర్వ్ రేట్ కోతలను మరింత పెంచే అవకాశాలను పెంచుతుంది.